Hey guys, welcome to Richard Venkatesh. మన నితీష్ కుమార్ రెడ్డి ఫైర్ అనుకున్నాం కానీ వైల్డ్ ఫైర్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్లో బాగా ఆడుతుంటే ఏదో నేషనల్ లెవెల్ ప్లేయర్లే అనుకున్నాం, కానీ అటు వైట్ బాల్ క్రికెట్లో రెడ్ బాల్ క్రికెట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ అని కూడా ప్రూవ్ చేస్తున్నాడు. తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నాడు. అతను సెంచరీ సమీపిస్తున్నప్పుడు కూడా కాన్ఫిడెంట్గా బౌండరీ కొట్టి లాఫ్టెడ్ షాట్ కొట్టి ఓవర్ మిడ్ ఆన్ అది సెంచరీ పూర్తి చేసుకోవడం, ఆ కాన్ఫిడెన్స్, అతనికి ఉన్న తెగింపు, అవన్నీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎన్కేఆర్. ఒక కొత్త స్టార్ ఎమర్జ్ అయ్యాడు ఇండియన్ క్రికెట్లో. ఇప్పుడు ఇంతింతే వట్టుడింతే అన్నట్టుగా నిన్నగాక మొన్నదాకా మామూలుగా అనిపించిన ఈ క్రికెటర్ విత్ ఇన్ ఎ ఇయర్ హ్యాస్ బికమ్ ఏ స్టార్. ఇప్పుడు అతని నాక్ తర్వాత, అతని సెంచరీ తర్వాత ఈ మెల్బోర్న్ టెస్ట్లో, ఈ సిరీస్లో ఇండియాకి ఒక కొత్త ఊపు, కొత్త ఆక్సిజన్ లభించింది. ఈ మ్యాచ్ మనం డ్రా చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్తిగా ఉన్నాయని చెప్పట్లేదు, చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి డ్రా చేసుకు. వెదర్ కూడా అక్కడ కొంచెం ఫికిల్ వెదర్ ఉంది, డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతా కలిసి వస్తే గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు తక్కువగా ఆల్అౌట్ చేయగలిగితే ఇండియా కెన్ స్టిల్ హోప్ ఫర్ ఎ విక్టరీ. అలాంటి ఒక అద్భుతమైన ఒక అవకాశాన్ని అందించాడు ఈ యంగ్స్టర్. 21 years, ఇంకా 22 ఏళ్ళు కూడా రాలేదు అతనికి. మొట్టమొదటి టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు, ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి ఆడుతున్నాడు. అలాంటి ఒక క్రికెటర్ సెలక్షన్ గురించి ఎన్నో క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. సెలెక్ట్ చేసినప్పుడు తను బాగా ఆడుతున్నా అతను తీసేయమని సంజయ్ మాంజ్రేకర్ లాంటి వాళ్ళు కొంతమంది అంటూ వచ్చారు. అలాంటి ఒక క్రికెటర్ నిజంగా హస్ ప్రూవ్డ్ టు బి ఏ బిగ్ ప్లస్ ఈ ఫైండ్ ఆఫ్ ది టూర్. ఈ టూర్లో మనకి దొరికిన ఒక అద్భుతమైన క్రికెటర్గా అతను ఎమర్జ్ అయ్యాడు. టెస్ట్ మ్యాచ్ల్లో అతను కానీ వాషింగ్టన్ సుందర్తో అతను చేసిన పార్ట్నర్షిప్, అతని గురించి కూడా మాట్లాడు. నితీష్ ఎన్ని బాల్స్ ఆడాడో ఆల్మోస్ట్ అన్ని బాల్స్ ఆడాడు. రన్స్ తక్కువ చేస్తుండొచ్చు, 50 runs చేస్తుండొచ్చు, బట్ ఆ పార్ట్నర్షిప్, ఆ 120-124 runs పార్ట్నర్షిప్ వాజ్ వెరీ క్రూషియల్. వాళ్ళిద్దరూ కలిసి గండం గట్టికిచ్చారు. ఫాలో ఆన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని అనుకునే ఎన్ఫోర్స్ చేసి పోయి ఉండొచ్చు, బట్ ఎనీవే ఆ లీడ్ని తగ్గించారు. ఇప్పుడు 116 runs లీడ్ మాత్రమే ఉంది ఆస్ట్రేలియాకి. అండ్ ఇప్పుడు ఇండియా కెన్ బ్రీత్ ఈజీ, కొంచెం తేలిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈరోజు అంత బాగా స్టార్ట్ కాలేదు ఇండియా, నో డౌట్. కొంత ఇద్దరు మొదటి హాఫ్ అన్ అవర్ దాటించగలిగారు, పంత్ అండ్ జడేజా. కానీ పంత్ ఒక బిగ్ హిట్ కొట్టాడు, కమిన్స్ బౌలింగ్లో ముందుకొచ్చి 4 కొట్టాడు, బాగానే ఉంది, బట్ హీ వాజ్ లుకింగ్ కంఫర్టబుల్. అలాగే జడేజా అతను మంచి కంపెనీ ఇస్తున్నాడు. జడేజా క్విక్గా రన్స్ చేయకపోయినా మంచి కంపెనీస్ సాలిడ్గా స్టార్ట్ చేశారు ఇద్దరు. సో దే వర్ నాట్ గెటింగ్, వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు మార్నింగ్ సెషన్లో. కానీ పంత్ అనవసరంగా ఒక ఫాలింగ్ పుల్ షాట్ ఆడుతున్నాడే, బాల్ కూడా అంత షార్ట్ బాల్ కూడా కాదు, అంతకుముందు అదే రకమైన షాట్ ఆడిపోయి పూర్తిగా మిస్ అయిపోయాయి. అది అక్కడ ఆ స్టేజ్లో 28 runs చేసినప్పుడు ఇండియా అప్పటికి ఇంకా స్కోర్ 191 మాత్రమే. ఆ స్టేజ్లో ఆ షాట్ అవసరం లేదేమో, బట్ పంత్ అలాగే ఆడతాడని అంటారు. సరే, దాని గురించి వీలైతే నేను వేరే వీడియో చేస్తాను. ఇప్పుడు మనం నితీష్ గురించి మాట్లాడదాం వీడియోలో ఎక్కువగా. సో అతను అవుట్ అయితే డెఫినెట్గా 191 దగ్గర అతను అవుట్ అయితే 191 for 6 ఖచ్చితంగా మనకి ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే పంత్ నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. పంత్ మన సేవియర్ అవుతాడు ఈ టెస్ట్ మ్యాచ్లో అనుకున్నాం, కానీ పంత్ నుంచి ఇప్పటివరకు ఈ సిరీస్లో ఆల్రెడీ 3.5 టెస్ట్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత కూడా పంత్ నుంచి మనకి డిఫైనింగ్ ఇన్నింగ్స్ రాలేదు. సో 28 దగ్గర మళ్ళీ ముగిసిపోయింది పంత్ ఇన్నింగ్స్. నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు బ్యాటింగ్. వచ్చిన దగ్గర నుంచి ఏ మాత్రం తొణకలేదు, బెనకలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. అతని టెక్నిక్ కూడా చాలా బాగుంది. మామూలుగా మనం ఏంటంటే ఇన్ని రోజులు 7 6లు కొట్టాడు, ఏ ప్లేయర్ కొట్టలేదు ఈ సిరీస్లో అని అనుకుంటున్నాం, కొంచెం అగ్రెసివ్గా ఆడడం వల్ల. కానీ ఇక్కడ చాలా కరెక్ట్గా ఆడాడు. మిగతా ఇన్నింగ్స్తో కంపేర్ చేస్తే మిగతా కొన్నిసార్లు ఓవర్ అగ్రెషన్, కొన్ని రివర్స్ స్వీప్లు, రివర్స్ ఫ్లిక్లు కొట్టడం, కొంచెం కౌంటర్ అటాక్ చేయడం చేశాడు. కానీ ఈ ఇన్నింగ్స్లో ప్రాపర్ ప్లేయర్ లాగా ఆడాడు, ఒక నెంబర్ 3 లాగా ఆడాడు. నెంబర్ 3లో ఆడించమని నేనైతే అన్నాను, బట్ అతను ఏంటంటే ప్రాపర్ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. షార్ట్ సెలెక్షన్ సూపర్గా ఉంది. ఈ డిడ్ నాట్ పుట్ ఎ సింగిల్ ఫుట్ రాంగ్, ఒక్క తప్పు కూడా చేయలేదు ఇన్నింగ్స్ మొత్తంలో. కొంత అప్పుడప్పుడు ఒకేషనల్ ప్లే మిస్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ బాల్ సడన్గా కొంత సీమ్ మూమెంట్ ఉంటుంది అక్కడ. బట్ హీ ప్లేడ్ సచ్ ఏ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్. మనం ఎప్పుడు అంటుంటామే ఒక ఓల్డ్ హెడ్ అండ్ యంగ్ షోల్డర్స్ అని చెప్పి, అలాంటి అతనిలో అంత పరిణితి, మానసిక పరిణితి ఎలా ఉండాలి, కాన్ఫిడెన్స్ కానీ, అతను ఆడిన టెంపర్మెంట్,
అద్భుతమైన టెంపర్మెంట్ కనిపించింది అతని దగ్గర. జడేజా అతనికి సపోర్ట్ చేయడం, జడేజా కూడా నేతన్ లైన్ బౌలింగ్ కొంచెం స్ట్రగుల్ అవ్వడం కనిపించింది. అలాగే అతను ఫైనల్లీ నేతన్ లైన్ గాట్ హిమ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. సో అక్కడ మనకు మళ్ళీ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. సో 7th వికెట్ కూడా పడేసరికి ఇంకా ఫాలో ఆన్ సంగతి ఎలా ఉన్నా ఫాలో ఆన్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేసిండేవారు కాదు. ఎందుకంటే వరుసగా బౌలింగ్ చేయడం కష్టం అవుతుంది. అసలు ఇండియాతో వాళ్ళకి ఫాలో ఆన్ ఆడించడంలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ 2001 లక్ష్మణ్ టెస్ట్ కంపేర్ చేసి. బట్ ఫాలో ఆన్ సంగతి ఎలా ఉన్నా ఇండియా ఇన్నింగ్స్ 250, 260 దాటదేమో అనుకున్నాం. 229 దగ్గర అక్కడ జడేజా అవుట్. ఆ స్టేజ్లో వాషింగ్టన్ అతనికి మంచి సపోర్ట్. వాషింగ్టన్ యూజువల్లీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇటీవల తమిళనాడు కూడా రంజీలో ఓపెన్ చేసి 140 చేశాడు. సో అతను కూడా కరెక్ట్ బ్యాట్స్మెన్, మంచి టెక్నికల్లీ సౌండ్ బ్యాట్స్మెన్. ఇంత ఎంటర్ప్రైజింగ్ ఆడకపోయినా, ఇంత ఎక్కువ షాట్స్ కొట్టకపోయినా ఇట్ వాజ్ వెరీ గుడ్. మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరు యంగ్స్టర్స్, ఈజ్ 25, నితీష్ 21, అండ్ ఇంకొక హాఫ్ సెంచరియన్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 23. సో ఈ యంగ్స్టర్స్ అందరూ కలిసి సీనియర్స్ కంటే కూడా బ్రహ్మాండంగా ఆడారు. సో వాషింగ్టన్ అండ్ నితీష్ ఇద్దరు ఆడుతున్నంతసేపు ఎలాంటి ఇబ్బంది కనబడలేదు, ఏం ప్రాబ్లం కనబడలేదు. నితీష్ ఏదైనా లూజ్ బాల్ వస్తే దాన్ని పనిష్ చేశాడు. ఒకసారి నేతన్ లైన్ బౌలింగ్, అది ఫుట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్పిన్ ఆడడంలో చాలా కరెక్ట్గా ఆడతాడు, మంచి ఫుట్ వర్క్తో ఆడతాడు. అండ్ ఆల్వేస్ ప్లేస్ క్లోజ్ టు ద బాడీ, ఎక్కడ కూడా గ్యాప్ ఉంచాడు. సో చాలా కాంపాక్ట్ టెక్నిక్ ఉంది, చాలా కాంపాక్టింగ్. అండ్ ది వే హీ లీవ్స్ ద బాల్స్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఏ మాత్రం టెంప్ట్ అవ్వడు. సో ఏ రకంగా ఫుల్ మార్క్స్ వస్తాయి ఈ ఇన్నింగ్స్లో. ఇంతకుముందు ఇన్నింగ్స్లో కొద్దిగా రిస్కీ షాట్స్ ఆడి ఉండొచ్చు, ఇక్కడ మాత్రం అలాంటి రిస్క్. ఒక్కసారి ఏదో రివర్స్ స్వీప్ ట్రై చేసినట్టున్నాడు, అది కనెక్ట్ కాలేదు వేరే. కానీ ఇన్ జనరల్ అతను ఏంటంటే కొన్నిసార్లు బౌన్సర్లు వేస్తే వాటిని కూడా చక్కగా, ప్యాట్ కమిన్స్ వాళ్ళ ఎస్ఆర్హెచ్ క్యాప్టెనే, కానీ అతను ఏమాత్రం తమ టీమ్మేట్ యంగ్స్టర్ అని ఏం చూడలేదు. బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసి ఇబ్బంది పెట్టాడు, కొన్నిసార్లు దెబ్బలు తగిలినాయి. కానీ ది వే హీ అవాయిడ్స్ ద బౌన్సర్స్, అంటే డక్ చేయకుండా ఇట్లా హీ స్వేస్ ఫ్రమ్ ద లైన్. అలాంటప్పుడు నా చేతులు కూడా పైకి వచ్చినాయి. ఇలా అన్నప్పుడు మన చేతులు ఆటోమేటిక్గా పైకి వస్తాయి. మన తల పైకి పెట్టినప్పుడు చేతులు కూడా పైకి వస్తాయి. కానీ క్రికెటర్ టెక్నిక్ ఏముండాలంటే, మీరు బాల్ లైన్ నుంచి తప్పించుకొని తల పైకి పెట్టి వెనక్కి వంగి తప్పుకున్నప్పుడు మీ రిస్ట్ డ్రాప్ అవ్వాలి, మీ రిస్ట్ డ్రాప్ చేయాలి. అప్పుడు ఏంటంటే బ్యాట్ గాల్లో కొనుక్కుంటే కింద ఉంటుంది. లేకపోతే బ్యాట్ని ఇలా పెరిస్కోప్లో పెట్టారనుకోండి, బ్యాట్కి తగిలి స్లిప్స్లోనూ కీపర్కో క్యాచ్ ఉంటుంది. కానీ అలా వంగినప్పుడు ఆటోమేటిక్గా రిస్ట్ డౌన్ చేస్తున్నాడు. సో టెక్నికల్ సుపీరియారిటీ గురించి చెప్తున్నాను నేను. ఎంత కరెక్ట్ టెక్నిక్. కొన్నిసార్లు చాలా క్లోజ్గా వెళ్ళింది ఫేస్, కానీ ఆల్వేస్ హీ వాజ్ డ్రాపింగ్ ద రిస్ట్ డౌన్ చేసి బ్యాట్ని కింద పెడుతున్నాడు. దానివల్ల ఏంటి, బ్యాట్కి బాల్ తగిలే ప్రమాదం లేదు. బ్యాట్ ఇలాగా తల లేచినప్పుడే బ్యాట్ కూడా లేస్తాయి, చేతులు కూడా లేస్తాయి. సో హిస్ టెక్నిక్ వాజ్ సో గుడ్ అండ్ వాజ్ సో ఇంప్రెసివ్. ఆఫ్ సైడ్లో చాలా స్ట్రాంగ్ అతను, ఆఫ్ సైడ్లో ఎక్కువ రన్స్ వచ్చినాయి అతనికి. సో ఆఫ్ సైడ్లో ఎక్కడైనా కొంచెం విడ్త్ దొరికినప్పుడు దాన్ని పనిష్ చేశాడు. అలాగే అది స్ట్రైక్ రేట్ కూడా బాగుంది, 160 సంథింగ్ ఉంది. సో కరెక్ట్ మోతాదు కరెక్ట్గా ఉంది. అది టెక్నికల్గా చూసినా, టెంపర్మెంట్ పరంగా చూసినా, 50 చేసినప్పుడే చాలా హ్యాపీ అనిపించింది మనకి. కానీ 50 తాగలేదు, ఎక్కడ 50 వచ్చింది కదా రిలాక్స్ కాలేదు, కొన్ని లూజ్ షాట్స్ ఆడలేదు. 50 దాటిన తర్వాత కూడా అలాగే న్యూ బాల్ తీసుకున్నారు. న్యూ బాల్ తీసుకున్న తర్వాత కూడా ఇద్దరు కరెక్ట్గా ఆడారు. న్యూ బాల్ని ఫేస్ చేస్తూ సీనియర్ బౌలర్స్ కమిన్స్, బౌల్ అండ్ స్టార్క్ ఈజ్ మోస్ట్ డేంజరస్, ఎందుకంటే అతను బాల్ స్వింగ్ చేస్తాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి స్వింగ్ కూడా దొరకలేదు. బట్ హార్డ్ న్యూ బాల్ ఎప్పుడైనా డేంజర్. న్యూ బాల్ని కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఇద్దరు కూడా, ఏమాత్రం తొడగలేదు, బనికలేదు. రన్స్ కూడా న్యూ బాల్ ప్రాపర్ కనెక్ట్ అయితే బౌండరీకి దూసుకెళ్తుంది. అలాగే రన్స్ చేశారు ఇద్దరు కూడా, యంగ్స్టర్స్ కలిసి బ్రహ్మాండంగా సేవ్ చేశారు ఇండియాకి. వాళ్ళు చేసిన సెంచరీ పార్ట్నర్షిప్ దట్ ఆల్మోస్ట్ పుట్ ఇండియా ఇన్ అ వెరీ వెరీ గుడ్ పొజిషన్. ఆస్ట్రేలియన్స్ ఖచ్చితంగా డిఫెన్స్లో పడిపోయారు. సో ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఫీల్డ్ స్ప్రెడ్ అవుతుందో మీకు సింగిల్స్ దొరుకుతాయి. అక్కడ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. మేబీ సన్ రైజర్స్లో కలిసి ఆడినప్పుడు ఎక్కువ ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేసిన పరిస్థితి లేదు, కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. సో ఆ రన్నింగ్ బిట్వీన్ ద బోత్ ఆర్ వెరీ క్విక్ బిట్వీన్ ద వికెట్స్. అండ్ ఎట్ వన్ పాయింట్ దే టుక్ 4 runs, ఆల్ రన్ 4 కూడా చేశారు. మొత్తం రన్స్ ద్వారా బౌండరీకి వెళ్ళలేదు బాల్, కానీ హ్యూజ్ బౌండరీస్ కదా, స్క్వేర్ బౌండరీస్ చాలా పెద్దవి. అక్కడ బాల్ బౌండరీకి వెళ్ళకపోయినా కూడా దే ర్యాన్ ఆల్ 4. సో అంత మంచి అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య. ఆ పార్ట్నర్షిప్ సూపర్ పార్ట్నర్షిప్.
బట్ అన్ఫార్చునేట్లీ అతను 90స్లో ఉండగా వాషింగ్టన్ అతను 50 కంప్లీట్ చేసుకున్నాడు. బట్ 90స్లో ఉండగా వాషింగ్టన్ని అవుట్ చేశాడు నేథన్ లైన్కి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది ఆ బాల్, స్లిప్లో స్మిత్కి క్యాచ్ వెళ్ళి. సో అక్కడ కొంచెం టెన్షన్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన బుమ్రా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. అండ్ నితీష్ వాజ్ ఆన్ 99 అట్ దట్ టైం. 99 మీద ఉన్నాడు నితీష్. 3 balls సిరాజ్ సర్వే కావాలి, బట్ సిరాజ్ సర్వే అయ్యాడు. సిరాజ్ని మెచ్చుకోవాలి నిజంగా. సిరాజ్కి నైట్ పార్టీ ఇస్తాడు ఖచ్చితంగా నితీష్ రెడ్డి, ఎందుకంటే ఇద్దరు తెలుగు వాళ్ళే, ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే. సో సిరాజ్ ఆ 3 balls సర్వే అయ్యాడు. నితీష్ వాళ్ళ ఫాదర్ ముత్యాల రెడ్డి కూడా అక్కడ స్టేడియంలో ఉన్నాడు. సో అతను కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు. బట్ సిరాజ్ సర్వైవ్ 3 balls. బట్ ఆ నెక్స్ట్ ఓవర్లో బౌలెండ్ వేసిన ఓవర్లో ఐ థింక్ 2 balls చాలా సేఫ్గా ఆడుకున్నాడు, ఏం టెన్షన్ లేదు. తర్వాత అతని ఏమంటారు సిచ్యుయేషనల్ అవేర్నెస్ ఏంటంటే మిడాన్ సర్కిల్ లోపల ఉంది, మిడాన్ పైనుంచి కొడితే అతనికి రన్స్ వస్తాయి, సింగిల్గా కావాలి సెంచరీ చేయడానికి, బట్ రన్స్ వస్తాయి. సో హీ జస్ట్ ప్లేడ్ ఇట్ ఓవర్ మిడాన్. లాఫ్టెడ్ షాట్ అయ్యాడు, సేఫ్ షాట్, అది ఏం ప్రమాదం లేదు, చాలా సేఫ్ షాట్. వెయిటెడ్ ఫర్ దట్ డెలివరీ, లెంత్ బాల్ని లాఫ్ట్ చేశాడు ఓవర్ మిడాఫ్ని క్లియర్ చేశాడు ఈజీగా. 4 వచ్చింది, సెంచరీ కంప్లీట్ చేశాడు చాలా కూల్గా, ఎలాంటి తొణకడం వెనకడం లేకుండా. 90స్లోకి వచ్చినప్పుడు కూడా 90 దగ్గర కూడా ఈ ప్లేడ్ వండర్ఫుల్ స్వీప్ షాట్ ఆఫ్ నేథన్ లైన్. సో స్పిన్ చాలా బాగా ఆడతాడు, మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో 90స్లో మామూలుగా ఎంత పెద్ద వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు. మొట్టమొదటి 50నే 100గా కన్వర్ట్ చేసుకోగలరు. ఇన్ ఈజ్ ఓన్లీ 4th టెస్ట్ మ్యాచ్. సో ఎంత చెప్పినా కూడా తక్కువ. సెంచరీ అయిన తర్వాత కూడా మళ్ళీ స్ట్రైక్ను తన దగ్గర అట్టే పెట్టుకోవడం, ఫామ్ చేయడం, సిరాజ్కి 1-2 balls మాత్రమే ఇవ్వడం. సో చివరి దాకా నిలబడి లక్కీగా వర్షమో లేకపోతే బ్యాడ్ లైట్ వల్ల ఆట కాస్త ఎర్లీగా స్టాప్ అయిపోయింది. సో ఇండియా సర్వైవ్ టు లివ్ అనదర్ డే. సో రేపు మరి పరిస్థితి ఏంటి? రేపు వీళ్ళు ఎక్కువసేపు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయను. అంటే నితీష్ ఉన్నా కూడా అతనికి ఎప్పుడు అది రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్ అనేది అతని సిరీస్ మొత్తంలో ప్రతి ఇన్నింగ్స్లో బాగా ఆడతాడు, ప్రతి ఇన్నింగ్స్లో ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ పార్ట్నర్స్. ఇక లక్కీగా వాషింగ్టన్ కంపెనీ ఇచ్చాడు కాబట్టి సెంచరీ కంప్లీట్ చేసుకోగలిగాడు. లేకపోతే సంజయ్ మాంజ్రేకర్ చెప్పినట్టు ఈజ్ ఓన్లీ వర్త్ 40 runs. 40 runs కోసం ఎందుకు వేరే వాడిని ఆడించుకోండి అని సంజయ్ మాంజ్రేకర్ అన్నాడు. బౌలర్ని ఆడించుకోండి, జెన్యున్ బౌలర్ని అని చెప్పి. సో ఈసారి అతను సెంచరీ ఎక్కువసేపు ఉండకపోవచ్చు, మేబీ ½ an hour. ఐ విల్ గివ్ దమ్ ½ an hour. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మరి వాళ్ళకి 100 runs లీడ్ ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడైతే 116 runs లీడ్ ఉంది. 100 runs లీడ్ ఉంటే 100 runsని ఎంతకి వాళ్ళు వెళ్తారు? ఒక 200 runs 2 sessions-లో, 200 1.5 session-లో, 1.5 లేకపోతే 1 session 1.5 hour-లో 200 runs చేసి 300 ఇస్తారు టార్గెట్, ఇవ్వరు. 350 కంటే తక్కువ ఇచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు టీ తర్వాత కూడా రేపు ఆడతారు, బ్యాటింగ్ చేస్తారు. అన్లెస్ వాళ్ళు మరీ క్విక్గా రన్స్ చేయగలిగితే, అంత క్విక్గా రన్స్ చేసే పరిస్థితి ఉండదు అగేన్స్ట్ ది లైక్స్ ఆఫ్ బుమ్రా. సో ఆ ప్రయత్నంలో వికెట్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఎక్కువ క్విక్ రన్స్ కోసం వెళ్తే. అంత ఈజీ బిగ్ షాట్స్ కొట్టేంత గ్రౌండ్ ఏం కాదు అది, అక్కడ అన్ఈవెన్ బౌల్స్ ఉంది. సో టీ తర్వాత వాళ్ళు ఆడితే ఇండియా సర్వైవ్ ఫర్ సింగిల్ డే. ఒక రోజంతా రోజు ఒక 1 hour 1.5 hour వేసుకోండి, 1.5 hour సర్వైవ్ కాలేరా? లేకపోతే వాళ్ళని ఆల్అౌట్ చేసి మనం గెలిచే ఛాన్స్ లేదా? ఉన్నాయి. ఆల్ 3 results ఆర్ పాసిబుల్. వాళ్ళకి 100 runs లీడ్ ఉందనుకున్నాం, వాళ్ళు 200కి ఆల్అౌట్ అయితే, ఆల్అౌట్ చేయగలిగితే మన బౌలర్స్ కనుక బుమ్రా లాంటి వాళ్ళు ఎవరో మంచి బౌలింగ్ వేసి, లేకపోతే అక్కడ కొంచెం టర్న్, అప్పుడప్పుడు అకేషనల్ బౌన్స్ కూడా ఉంది. మన స్పిన్నర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా దే వర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ సంథింగ్. అవుట్ చేయగలిగితే మీకు ఛాన్స్ ఉంటుంది ఇండియా కెన్ స్టిల్ మేక్ ఏ మ్యాచ్ ఆఫ్ ఇట్. లేదు, డ్రా చేసుకోవడానికి బ్యాటింగ్ అంత డేంజరస్ పిచ్ ఏం కాదు. ఇప్పటికి కూడా ఈజ్ ప్లేయింగ్ వెల్. అకేషనల్ డెలివరీ విల్ కమ్ విత్ యువర్ నేమ్ ఆన్ ఇట్, దానికి ఏం చేయలేదు. కానీ మీరు కనుక నితీష్ ఆడినట్టుగా ఆడితే, వాషింగ్టన్ ఆడినట్టుగా ఆడితే, ఈవెన్ జడేజా ప్లేడ్ 50 balls, తక్కువ రన్స్ చేసిన, అలా ఆడగలిగితే యూ కెన్ స్టిల్ సర్వైవ్ ఆన్ దట్ వికెట్. సో సర్వైవల్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇండియా కెన్ స్టిల్ సేవ్ ద మ్యాచ్ థ్యాంక్స్ టు దిస్ మ్యాన్, యంగ్ మ్యాన్, నితీష్ కుమార్ రెడ్డి, NKR. You beauty.